కథాస్రవంతి. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24లో తృతీయ బహుమతి 10,000 రూపాయలు పొందిన కథ డేగ. రచన శ్రీ బొడ్డేడ బలరామస్వామి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బొడ్డేడ బలరామస్వామి గారిది అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామం. ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇప్పటి వరకు 30కి పైగా కథలు, కొన్ని కవితలు రాశారు. ఆకుపచ్చని చంద్రుడు నవల చితులలో ప్రచురితమైంది. సముద్రం కథకు 2017 సంవత్సరంలో స్వాతి మాసపత్రిక నుంచి అనిల్ అవార్డు అందుకున్నారు. అనకాపల్లి గౌరీ గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీలో ఆడపిల్ల కథకు ద్వితీయ బహుమతి దక్కగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కళింగ పౌరుషం చారిత్రక కథకు జాగృతి వారపత్రిక నుంచి ప్రోత్సాహక బహుమతి దక్కింది. తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం నిర్వహించిన కథల పోటీ 2021లో కీడు గుడిసె కథకు, హాస్యానందం పత్రిక నిర్వహించిన కథల పోటీలో పట్టుచీర కథకు ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. వీరి సముద్రం కథ హిందీలోకి, ఒక ప్రయాణం కథ కన్నడంలోకి అనువాదమయ్యాయి. మెడ సాగతీసి రెక్కలను టపటపలాడిస్తూ హుషారుగా కూసింది కోడిపుంజు అలియాస్ డేగ. దాని అరుపుతో పెరట్లో పట్టిమంచం మీద కొనుక్కు తీస్తున్న పడమటయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు. కోయిక కట్టేసున్న డేగ మహాహుషారుగా ఉంది. ఓ 2 కోడిపెట్టలు దాన్ని కవ్విస్తున్నాయి. అది చూసి అతను గాబరా పడిపోయాడు. జరగరాని ఘోరం జరిగిపోయిందేమోనని భయపడిపోయి తువ్వాలతో అదిలిస్తూ కోడిపెట్టలను అక్కడి నుంచి దూరంగా తరిమేశాడు. కూతాదమరిస్తే చాలు, పక్కింటోళ్ళ పెట్టలను ఆ డేగతో సరసాలాడడానికి వచ్చేస్తున్నాయి గొణుక్కున్నాడు పడమటయ్య. దీపాల వేళ కావడంతో డేగ కాలు కట్టిన తాడును విప్పాడు. దాన్ని గోముగా చేతుల్లోకి తీసుకుని మెడను మృదువుగా నిమురుతూ, పెట్టలను తరిమేసినానన్నా మీద కోపంగుందా? ఇంకెంతకాలం ఈ ఉపాసమని గునుగుతున్నావా? ఇంకెన్ని దినాలే, పందెం గెలిచిగానే నిన్ను నీ ఇష్టానికి వదిలేస్తాను, సరేనా అన్నాడు. దానికి ఏమర్థమైందో మరి అని కూసింది. దాంతో అయితే పందెం గెలిచేస్తామన్నమాట నా అమ్మే అన్నాడు మురిసిపోతూ. డేగకి గంట్లు, ఉడకబెట్టిన గుడ్డు తినిపించి వరండాలో కోళ్లగంప కింద భద్రంగా మూశాడు. పడమటయ్యకు 80 ఏళ్లుంటాయనడానికి వడలిన దేహం, నెరిసిన తలే నిదర్శనాలు. ముక్కుపోగు, ముతక పంచే, మాచిన లాల్చి, భుజం మీద తువ్వాలు, శ్రమజీవి అనడానికి తార్కాణాలు. భార్య అనారోగ్యంతో కాలం చేసి 5 ఏళ్లయింది. కొడుకులిద్దరూ విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. వాళ్ళు రమ్మంటున్నా వెళ్ళక, ఇల్లే తీర్థం, పొలమే వారణాసి, ఆ ఊరే కైలాసంలా తన అరెకరాన్ని సాగు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. అనకాపల్లి జిల్లాలో శారదా నదిని ఆనుకుని పచ్చని పొలాల మధ్య ఉంది ఆ పల్లె. సంక్రాంతికి ఆ పల్లెలో కోడిపందేలవుతాయి. ఏనాడు వాటి జోలికి పోని పడమటయ్య 2 ఏళ్ల క్రితం తన మిత్రుడు దుర్గయ్య బలవంతం చేస్తే అయిష్టంగానే వెళ్ళాడు. అక్కడ పదుల సంఖ్యలో ఉన్న కోడిపుంజులను చూసి ముచ్చటపడ్డాడు. వాటి రంగులను బట్టి డేగ, కాకి, సేతువ, నెమలి, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, పర్ల వంటి పేర్లతో పిలుస్తారని దుర్గయ్య చెబుతూ ఉంటే కుతూహలంగా విన్నాడు. కోడిపందాలలో ఎత్తుడు దింపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం, చూవుడు పందెం ఉంటాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంతలో పల్లపు వీధి సూరిబాబు నెమలి, మెరక వీధి గంగరాజు కాకి పందానికి సిద్ధమయ్యాయి. దుర్గయ్య పుంజులను పరిశీలించి, గంగరాజు కాకి మంచి ఏపు మీద ఉంది, దాని మీద పందెం గెట్టు, గెలుస్తావు, చూసి వెళ్ళిపోతే కాదు, పందెం గెలిస్తేనే ఆనందం ఉంటుంది అంటూ పడమటయ్యని ఎగదోశాడు. ఏ కళ్ళనున్నాడో పడమటయ్య పందెం కట్టి సూరిబాబుకి 3,000 సమర్పించుకున్నాడు. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి అతను పరాయి సొమ్ము ఆశించింది లేదు, తన సొమ్ము ఒట్టినే ఎవరికీ ఇచ్చింది లేదు. అలాంటి పడమటయ్య తొలిసారిగా పందెం కాసి 3,000 పోగొట్టుకోవడంతో కుడితికొండలో పడ్డ ఎలుకలాగా ఏడాది పాటు గింజుకున్నాడు. బుద్ధి లేక కోడిపందాలు చూడ్డానికి వెళ్లేనని ఎన్నో మార్లు గొణుక్కున్నాడు. ఓడిన చోటే తిరిగి తన సొమ్ము రాబట్టుకుని ఆ తర్వాత కోడిపందాల ముఖం చూడకూడదనుకున్నాడు. సంక్రాంతి వరకు కాసు కూర్చుని మరీ సూరిబాబుతో పందెం కట్టాడు.
మళ్ళీ 3000 పోగొట్టుకున్నాడు. సూరిబాబు మీసం మెలేస్తూ, ఒరే ముసలినక్క, కాటికి కాలు సాపుకుని ఇంటికాడ కూకోక పందెం గెలుద్దామని వచ్చావు, బొక్క బొర్ర పడ్డావు. నన్ను గెలిచేయడం నీ తరం కాదు గాని ఇంటికెళ్ళి ముసుగేసుకుని తొంగ అంటూ అందరి ముందు ఎగతాళి చేశాడు. అది విని అంతా నవ్వుకున్నారు. ఆ అవమాన భారంతో ఇంటి దారి పట్టాడు పడమటయ్య. కుర్రకొంక ఎంత మాట అనేసినాడు! కాటికి కాలు సాపుకొని కూకోమంతాడా? నాను ముసలినక్కనని ఎటకారం చేస్తాడా? నలుగురిలోనూ అవమానిస్తాడా? వచ్చే సంక్రాంతికి ఆడి పుంజును ఓడించి ఈ ముసలోడి దెబ్బేట్లా ఆడికి రుచి చూపిస్తాను, నా దగ్గర గెలిచిన డబ్బులను కక్కిస్తాను అని పంతం పట్టాడు. స్వతహాగానే పట్టుదల గల మనిషి పడమటయ్య ఇక వేరే వాళ్ల కోడిపుంజుల మీద పందెం కాయకూడదని అనుకున్నాడు. తనే కోడిపుంజును పెంచి బరిలో నిలవాలనుకున్నాడు. అందుకోసం తలపండిన పందెం రాయులను కలిశాడు. పందెం కోడిని ఎలా పెంచాలో, ఎటువంటి ఆహారం పెట్టాలో తెలుసుకున్నాడు. పోరాట పటిమలో డేగను మించింది లేదని విని ఎర్ర ఈకలు గల డేగ కోసం 2-3 కోళ్ల సంతలు తిరిగి 5 నెలల వయసున్న డేగను కొన్నాడు. దాని సంరక్షణ కోసం తన పొలాన్ని బీడు పెట్టేశాడు. తన వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టేశాడు. పందెం గెలిచి సూరిబాబు పొగరనిచి పోగొట్టుకున్న డబ్బు, పరువు నిలుపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. డేగతో తన దినచర్య ఆరంభమవుతుంది. దానితోనే పూర్తవుతుంది. తెల్లవారుతూనే దాన్ని నదికి తీసుకెళ్లి కాసేపు ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తాడు. పనిలో పనిగా అక్కడే తన కాలకృత్యాలు, స్నానము కానిచ్చేస్తాడు. అటు తర్వాత ఇంటికి తీసుకొచ్చి బాదం పప్పు, నల్ల ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్ల నువ్వులు, తాటి బెల్లం కలిపి గుండ్రంగా తయారు చేసిన ఉండలను గంటకొకటి చొప్పున దాని నోటికి అందిస్తాడు. మధ్యాహ్నం కైమా, జీడిపప్పు తినిపిస్తాడు. సాయంత్రం గంట్లు, సోళ్లు, ఉడకపెట్టిన గుడ్డుతో మేపుతాడు. దాని శరీరం గట్టిపడడం కోసం 3 పూటల చల్లని నీళ్లను నోట్లోకి తీసుకుని దాని శరీరం తడిసేలా గట్టిగా ఊస్తాడు. దానికి చిన్న సుస్థి చేసినా జాగు చేయకుండా పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తాడు. క్రమక్రమంగా పడమటయ్యకు డేగతో మంచి అనుబంధం ఏర్పడింది. దాన్ని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. డేగ కూడా అతను కాసేపు కనిపించకపోతే చాలు గోలగోల చేస్తుంది. అతను కనిపించగానే రెక్కలు టపటపలాడిస్తూ ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ పడమటయ్యను కోడి కత్తి భయపెడుతున్నది. కత్తి తగిలి తన డేగ గాయపడ్డమో చావడమో జరిగితే అన్న ఊహే అతనికి నిద్ర లేకుండా చేస్తున్నది. డింకి పందెం అయితే కత్తులు కట్టరంట, సూరిబాబుతో డింకి పందెం కడదామని అడగాల అని అప్పటికి చాలాసార్లు అనుకున్నాడు. ఆ రోజు భోగి పండుగ. ఆ మర్నాడే కోడి పందాలు. పడమటయ్య తన డేగను ఎప్పట్లాగే నదికి తీసుకెళ్లి వ్యాయామం చేయించాడు. ఎప్పుడూ లేనిది షాంపూతో దాన్ని బాగా రుద్ది స్నానం చేయించాడు. కాసేపు దాన్ని ఎండలో చలికాయించి తిరిగొస్తూ ఉంటే ఏటిగట్టు మీద సూరిబాబు బైక్ మీద వస్తూ ఎదురైతే ఆపాడు. సూరిబాబు వెటకారంగా నవ్వి, నీ పుంజును తెగ మేపుతున్నావంట, భలేగా ట్రైనింగ్ ఇస్తున్నావంట. ఏటి, నా పుంజును ఓడించేద్దామనే, నా మీద గెలిచేద్దామనే? మొసలే నాకు నీకంత కలేజా ఉందా? ఉందో అనేదో రేపు తెలుస్తుంది కానీ డింకి పందెం వేద్దాం. పుంజుల పేనాలకు ఏటి కాదు, ఏటంతవు. ఏటి, డింకి పందెమా? పుంజులు పూటల్లో కొట్టుకున్న ఆ పందెం తేలదు. రేపు జరిగేవన్నీ ఎత్తుడు దింపుడు పందేలే. బేగొచ్చి నీ పుంజును నా పుంజు కత్తికి బలిచ్చేద్దు గాని అంటూ బైకును ముందుకు పోనిచ్చాడు. సూరిబాబు మాటలతో తన ఆశ ఆవిరైనందుకు చింతిస్తూ, చూసినవరా ఆడి పొగరు? ఆ పొగరును మనిషియాలా? ఆడి దగ్గర ఓడిన డబ్బులను నువ్వే కక్కించాలా? ఆడి పుంజుకు కట్టిన కత్తి నుంచి ఒడుపుగా తప్పించుకొని గెలవాలా అంటూ డేగతో చెబుతూనే ఇంటికి చేరుకున్నాడు పడమటయ్య. పొద్దుకుంకే వరకు డేగ ఆలన పాలన చూసుకుంటూ పందానికి సిద్ధం చేస్తూ గడిపాడు. చీకటి పడ్డాక దాన్ని కోళ్లగంప కింద మూసి ఏదో తిన్నాననిపించి తన గదిలోకెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. పందమేమవుద్దో, డేగకేటవుతుందో, ఇవే ఆలోచనలు. అర్ధరాత్రి తర్వాత గాఢంగా నిద్ర పట్టేసింది. పొద్దు పొడిచాక దిగ్గున లేచాడు పడమటయ్య. ఇదేటి చిత్రం, ఏటి ముద్ద నిద్ర? చీకటితోటి నిద్ర లేపేసే డేగకి నిద్రెట్టేసిందా అనుకుంటూ వరండాలోకెళ్ళి గంప ఎత్తాడు. గంప కింద డేగ లేదు. పడమటయ్య గుండె ఆగినంత పనైంది. కంగారుగా పెరట్లోనూ ఆ పక్కింటోళ్లు కోడిపెట్టల దగ్గరే వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. పిచ్చోడిలా ఊరంతా వెతుకుతూ దా దా దా
దా అని పిలుస్తూనే ఉన్నాడు. నా పుంజి ఏమన్నా ఆగిపించిందా అని కనిపించిన వారినల్లా అడుగుతూనే ఉన్నాడు. బారెడు పొద్దెక్కాక నిరాశగా ఇంటికి చేరుకుని విచారంగా మంచం మీద కూలబడ్డాడు. డ్యాగ ఎలాగ మాయమైపోనది? ఒకవేళ ఆ సూరిబాబు కూడా దొంగతనం వచ్చి అట్టుకుపోనాడా అని అనుమానిస్తుండగా దుర్గయ్య వచ్చాడు. ఏట్రా, పుంజు అగ్గుపడ్డం లేదని ఎదుగుతున్నావంట, ఏటయింది అంటూ పరామర్శించాడు. ఏ చెప్పమంటావురా, తెల్లారు లేచి చూస్తే డ్యాగనేదు అని తన అనుమానాన్ని వెలిబుచ్చాడు. ఆడై ఉండడు, ఆడికాడే బోల్డు పుంజులు. ఇదెవడో దొంగనాయాలా కోడి పందాలు ఆడేయడానికి ఎత్తుకెళ్ళి ఉంటాడు. పందాలెప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి, కనిపెట్టుకుని ఉండాలా. బిగెళ్ళి బరి దగ్గర ఎత్తుకో, దొరికితే దొరకచ్చు. అతను అలా చెప్పడమే ఆలస్యం. దిగ్గున లేచి బయలుదేరాడు పడమటయ్య. ఊరికి దూరంగా గుబురు చెట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో జరుగుతున్న కోడి పందాల దగ్గరికి ఆయాసపడుతూ చేరుకున్నాడు. అప్పటికే అక్కడ కోడిపుంజుల మధ్య సంక్రాంతి సంకుల సమరం మహాజోరుగా సాగుతున్నది. మరోపక్క గుండాటలు జరుగుతున్నాయి. పందెంరాయుళ్ల మధ్య డబ్బు వేలల్లో చేతులు మారుతున్నది. అక్కడి కోలాహలం సందడి మధ్య పడమటయ్య తన డ్యాగను వెతకడం మొదలెట్టాడు. తుప్పలకు కొమ్మలకు కట్టేసుంచిన కోడిపుంజలలో తన డ్యాగ ఉందేమోనని గాలిస్తున్నాడు. ఏడాది పాటు తను పడ్డ శ్రమంతా వృధా అయిందని ఆక్రోశిస్తున్నాడు. కోడిపందేలాడుతున్న సూరిబాబు పడమటయ్యను చూసి, ఒరే ముసలనక్క, ఏదిరా నీ పుంజు? ఓడిపోతావన్న భయంతో పుంజు అగ్గుపించలేదని నాటకాలు ఆడుతున్నావంట అన్నాడు పళ్ళిగిలిస్తూ. పడమటయ్య ఏమీ బదులు చెప్పలేదు. ఇంకా అక్కడే ఉంటే అందరూ తనను లోకు చేసి మాట్లాడతారని అక్కడి నుంచి బయలుదేరాడు. అతనికి సూరిబాబును దెబ్బకి దెబ్బ తీయలేకపోతున్నందుకు కోపంగా ఉంది. ఓడిపోయిన డబ్బు తిరిగి గెలిచే అవకాశం లేనందుకు దిగులుగా ఉంది. తన డ్యాగ ఏమైందోనని బాధగా ఉంది. అడుగులో అడుగేస్తూ విచారంగా నడుస్తున్నాడు. అంతలో అన్న కూత వినిపించింది. నడకాపి వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యంగా రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తుకొచ్చి అతని చేతుల్లో వాలిపోయింది డ్యాగ. దాన్ని చూడగానే అతని దిగులు ఎగిరిపోయి హృదయం ఉప్పొంగిపోయింది. దాని కాలుకు వేలాడుతున్న తాడును చూసి, అదును చూసి, నిన్ను బరిలో దించేయడానికి దొంగోడు డొంకలో కట్టేస్తే ఇడిపెందుకు వచ్చేసినావా? నానంతే నీకెంత ప్రేమే అంటూ డ్యాగను ఆప్యాయంగా నిమిరాడు. అదేమన్నా తిన్నదో లేదోనని ఇంటికి తీసుకెళ్లి కాసిన్ని గంటలు తినిపించాడు. డ్యాగను పందానికి తీసుకెళ్ళడానికి పడమటయ్యకు మనసొప్పడం లేదు. కానీ సూరిబాబు మాటలు పుండు మీద కారంలా సలుపుతుంటే మనసు చంపుకొని దాన్ని పందానికి సిద్ధం చేశాడు. కాసిన్ని గంజినీళ్ళు తాగి పందెం డబ్బును డ్యాగను పట్టుకుని బరి దగ్గరికి వెళ్ళాడు. సూరిబాబు పడమటయ్య చేతిలోని డ్యాగను చూసి, నాటకాలు కట్టేసి నీ పుంజును అట్టుకొచ్చేసినావన్నమాట. ఇంకేట ఆలస్యం? నీ డ్యాగను సిగిన పొలు వండించడానికి నా నెమలి, సేతువ, కౌజు సిద్ధంగా ఉన్నాయి. దేనితో పందెమేస్తావు? ఎయిరా, తెగ మిడిసి పడుతున్నావు. కట్టంకర పొయ్యి తీర్చినట్టు నీ పొగను నా డ్యాగ తీరుతుందిరా. ఈ ముసలోడు తడాక ఏటో చూపిస్తుంది. ఏ పుంజును పందానికి ఎడతావో ఎట్టుకో రోషంగా అన్నాడు పడమటయ్య. అబ్బో, పౌరుషం తన్నికొచ్చేసిందే. మరి పందెం ఎంత ఏద్దామేటి? ఆ రోజు ఏదో మాయ కమ్మేసి నీతో పందానికి దిగాను కానీ నేను ఒకడు సొమ్ముకు ఆశపడేవాడిని కాదు. నీ దగ్గర 2 తూర్లు పందెం వేసి 6 ఏళ్ళు పోగొట్టుకున్నాను. అవి తిరిగి వస్తే చాలు. ఇద్దరి మధ్య పందెం కుదిరింది. కత్తి కట్టేవాడు 300 తీసుకుని డ్యాగ కాలుకు కాటన్ గుడ్డ చుట్టి దాని మీద కత్తి పెట్టి తాడుతో కడుతూ ఉంటే పడమటయ్య బాధగా మూలిగాడు. సూరిబాబు తెల్ల ఈకల సేతువుతో బరిలోకి వచ్చాడు. పడమటయ్య గుండె రాయి చేసుకుని తన డ్యాగతో బరిలోకి దిగాడు. పుంజులు 2 మంచి కండపుష్టితో ఉన్నాయి. వాటి కాలిగోళ్లు, ముక్కు బలంగా మొనదోలున్నాయి. చూడ్డానికి వచ్చిన వారు వాటి బలాబలాలు అంచనా వేసి వేలల్లో పందాలు కాశారు. సూరిబాబు, పడమటయ్య పుంజుల తలలను వాటి ముక్కుతో పొడిపించి వాటిలో క్రోధాన్ని రగిలించారు. వాటిని దువ్వి బరిలో వదిలి పక్కకి తప్పుకున్నారు. సేతువ, డ్యాగ ఎదురెదురుగా నిల్చుని కాళ్ళొంచి మెడ మీద ఈకలు రిక్కించి కాసేపు కోపంగా చూసుకున్నాయి. ఒక్కసారి గాల్లోకి ఎగురు తన్నుకున్నాయి. ముక్కులతో పొడుచుకున్నాయి. సేతువ ఎగురుతున్నప్పుడు డ్యాగ ఒడుపుగా తప్పించుకుంటున్నది. జనం వాటి పోరును ఆసక్తిగా తిలకిస్తున్నారు. పడమటయ్య అయితే ఊపిరి బిగబెట్టి చూస్తున్నాడు. భగవంతుడా, పుంజులకేట అవ్వకుండా నా డ్యాగ గెలిచిలాగా చూడు అంటూ ప్రార్థిస్తున్నాడు పడమటయ్య. డ్యాగ కళ్ళు చురుగ్గా కదులుతున్నాయి. ప్రత్యర్థి కదలికలను కనిపెడుతూ ఒక్కసారిగా గాల్లోకి లేచి సేతువును కుడికాలుతో తన్నింది. సేతువు మెడకు కత్తి తగిలి అది నేల కూలింది. మరి లేవలేదు. డ్యాగ గెలవడంతో పడమటయ్యను అక్కడున్న వారంతా పొగడ్తలతో ముచ్చెత్తారు. దాంతో అతనికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది.
ఉద్వేగంతో బరిలోకి దూకి డాగను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టాడు. గోళ్ల రక్కులు తప్ప కత్తి గాయాలు లేనందుకు సంతోషించాడు. చచ్చిపడున్న సేతువును చూడగానే అతని మనసు చివుక్కుమంది. చూసి రమ్మంటే కాల్సి వచ్చేసిన హనుమంతుడిలాగా ఓడించమంతా ఏకంగా చంపేసినవు. అదేమన్నా నీ శత్రువా? నీ జాతి తన అసలు శత్రువును కానుకలేకపోతున్నది కాబట్టే అనాదిగా కోడి పందాలు ఈయనక సాగుతున్నాయి అన్నాడు డేగతో. పందెం డబ్బులను పడమటాయి చేతిలో పెట్టి, ఏటో అనుకున్నాను, గట్టి ముసలాడివే, గెలిసే నీకి వయస్సడ్డం కాదు, ఓపిగ్గా శ్రమిస్తే ఓర్నే నీ విజయం వరితదని నిరూపించినావు. నిన్ను సులకన చేసి మాట్లాడినాను, క్షమించు అంటూ తలంచాడు సూరిబాబు. పడమటయ్య పోయిన తన డబ్బు మళ్ళా తిరిగి వచ్చినందుకు సంతోషపడిపోయాడు. తన పంతం నెగ్గినందుకు మురిసిపోయాడు. నీ తప్పు తెలుసుకుని తలంచావు, అది చాలు అన్నాడు సూరిబాబుతో. కోడి పందాలు మనుషుల్లో పగలు కచ్చలు పుట్టిస్తాయి. అందువల్లే పల్నాడిద్దాం బొబ్బిలిద్దాం జరిగాయంట. ఇల్లు ఒళ్ళు గొల్ల చేసే ఇట్లాంటి పందాలు నేను ఇంకెప్పుడు ఆడను అంటూ ఒట్టిపెట్టాడు. అంతలోనే పోలీసు వస్తున్నారు, పారిపోండి పారిపోండి అంటూ ఎవరో అరిచారు. అంతే, జనం చెట్టుకొగరుగా పుట్టకొగరుగా పరుగులు తీశారు. పడమటయ్యకు పందెం గెలిచానన్న ఆనందం ఆవిరైపోయింది. భయం నిలువెల్లా ఆవహించింది. పోలీసు వాళ్ళకి దొరికితే స్టేషన్కి తీసుకుపోయి కోర్టుకు కట్టేస్తారన్న భయంతో అడ్డదారిలో డ్యాగన్ పట్టుకుని కొంత దూరం పరుగు తీశాడు. కానీ వయసు సహకరించగా ఆగిపోయాడు. దారి పక్కన పశువుల పాక ఉంటే అందులోకి దూరాడు. పక్కనే ఉన్న కుక్కి మంచం బాల్చి దానిమీద డ్యాగన్ ఉంచి తువ్వాలతో పూర్తిగా కప్పేశాడు. కీడెంచి జేబులోని డబ్బును ముంజూరులో దోపాడు. మంచం మీద ఓ వారగా పడుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఓ కుర్ర కానిస్టేబుల్ వెంట పెట్టుకుని వేగంగా బైక్ మీదొచ్చి బరి దగ్గర ఆపాడు. బరిలో రాలిన ఈకలు చిందిన నెత్తురు తప్ప అక్కడెవరూ కనిపించలేదు. ఇద్దరూ తమ డ్యాగ కళ్లతో ఆ చుట్టుపక్కలంతా గాలించారు. కానీ లాభం లేకపోయింది. మనం వస్తున్నట్టు ఏ నా కొడుకు ఉప్పందించేశాడు, వచ్చినందుకు కనీసం పెట్రోల్ ఛార్జీలన్నా గిట్టుబాటు కాలేదు అసహనంగా అన్నాడు హెడ్ కానిస్టేబుల్. వేరే దారి కనిపిస్తే అటెళ్తే గిట్టుబాటు అవుతుందేమోనని బైక్ను అటు పోనిచ్చాడు. బిక్కు బిక్కుమని పాకలో ఉన్న పడమటయ్యకు బైక్ శబ్దం వినగానే ఒళ్ళంతా ముచ్చావటలు పోశాయి. ఊపిరి బిగబెట్టి పడుకున్నాడు. బైక్ పాకను దాటి ముందుకు పోయింది. దాంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే బైక్ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి సడన్ బ్రేకుతో పాక ముందు ఆగింది. ఆ శబ్దానికి పడమటయ్య హడిలిపోయాడు. గురకపెట్టి నిద్రపోతున్నట్టు నటిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ కుర్ర కానిస్టేబుల్తో కలిసి పాకలోకి దూరాడు. పడమటయ్యను లాఠీతో తట్టి లేపాడు. బద్ధకాన్ని నటిస్తూ లేచాడు పడమటయ్య. ఏడు బాబు ఇలా వచ్చారు అని అడిగాడు ఏమీ తెలియనట్టు. తాత, కోడి పందాలు ఆడేవారు ఎటెళ్ళారో చూసావా అడిగాడు హెడ్ కానిస్టేబుల్. సోన్నేది బాబు, పొలం పనిచేసి నిద్రనా మొత్తకు నిద్రట్టేసింది చెప్పాడు పడమటయ్య. హెడ్ కానిస్టేబుల్కు పడమటయ్య మీద ఏమాత్రం అనుమానం రాలేదు. ఇద్దరూ నిరాశగా పాకలోంచి బయటకొచ్చారు. పడమటయ్య మరోసారి ఊపిరి పీల్చుకున్నాడు. అంతలో అంతవరకు కిక్రమనని డ్యాగ అని కూసింది. పడమటయ్య గుండె గుహేలు మంది. ఎంత పని చేసినవే డ్యాగా, పోలీసు డ్యాగలకు నన్ను అప్పగించేసినావు గదే అంటూ గొణిగాడు. హెడ్ కానిస్టేబుల్ తిరిగి పాకలోకి పరుగునొచ్చి తువ్వాల కింద కదులుతున్న డ్యాగను పట్టుకుని చంకలో ఇరికించుకున్నాడు. అమ్మ ముసలి నాయాలా, ఎంత నాటకం ఆడావురా అన్నాడు కళ్ళెర్ర చేసి. పడమటయ్య జేబులను అక్కడి పరిసరాలను కుర్ర కానిస్టేబుల్ చేతి వెతికించాడు కానీ ఏమీ దొరకలేదు. కోడిపుంజి ఉంటే డబ్బులు కూడా ఉంటాయి, ఎక్కడ దాచేవో తీరా, లేకపోతే మక్కలేరు కొట్టిగలను అంటూ లాఠీ ఎత్తాడు హెడ్ కానిస్టేబుల్. దాంతో బెదిరిపోయిన పడమటయ్య హెడ్ కానిస్టేబుల్ కాళ్ల మీద పడిపోయాడు. పుంజి ఓడిపోనాది బాబు, డబ్బులు పోనాయి అని అబద్ధం చెప్పాడు. ఈ ఊరికి క్షమించి వదిలేయండి అంటూ బతిమిలాడాడు. హెడ్ కానిస్టేబుల్ ఎత్తిన లాఠీ దించి, పండగ పూట హింసెందుకు వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు కోడి పందాలు ఆడకో అన్నాడు డ్యాగను చూసి పళ్ళు చప్పరిస్తూ. వచ్చినందుకు కోడి పుంజి గిట్టుబాటైంది. పండగకొచ్చిన అల్లుళ్లకు ఎంచక్కా పుంజి మాంసంతో భోజనం పెట్టచ్చు అంటూ డ్యాగను పట్టుకుని హుషారుగా పాకలోంచి బయటకొచ్చాడు. డ్యాగను పట్టుకుపోతుంటే విలవెల్లాడిపోయాడు పడమటయ్య. డ్యాగ నిడిసి నన్ను ఉండగలనా అనుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తనను గెలిపించిన డ్యాగ ఓడిందని అబద్ధం చెప్పినందుకు తనను తను అసహ్యించుకున్నాడు. బైక్ స్టార్ట్ చేసిన శబ్దం వినగానే ఒక నిశ్చయానికి వచ్చి ముంజూరులో దాచిన డబ్బును గాబరాగా తీసి ఒక్కొదుటను బయటకు వచ్చాడు. నేను అబద్ధం చెప్పినాను బాబు, నా డ్యాగ ఓడిపోనేదు, గెలిచినది, పోగొట్టుకున్న నా పరువును డబ్బును గెలిచినది, నన్ను ఎటకారం చేసినోడిని తలంచుకుని నాకు చేసినది ఆ డబ్బే బాబు, ఇది 12 ఏళ్ళు తీసుకొని గొర్రెపోతుని కొని తమ అల్లుళ్ళకి ఏట మాంసంతో భోజనం పెట్టండి, నా డ్యాగ నాకు ఒగ్గియండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది
అంటూ బోరుని ఏడ్చాడు. హెడ్ కానిస్టేబుల్ తన పంట పండిందని ఉప్పొంగిపోయాడు. మరో మాట లేకుండా డ్యాగను పడమటయ్య చేతిలో పెట్టి డబ్బుని జేబులో కుక్కున్నాడు. ఆ వెంటనే బైక్ను ముందుకురికించాడు. పడమటయ్యకు డబ్బు పోయిందన్న బాధ కాస్త కూడా లేదు. తన డ్యాగ తనకు దక్కినందుకు సంతోషంగా ఉంది. గద్దతో పోరాడి రక్షించిన కోడి పిల్లలను రెక్కల మాటను దాచిన తల్లి కోడిలా డ్యాగను ప్రేమగా అక్కును చేర్చుకున్నాడు. అందరి కళ్ళు నా డ్యాగ మీదే ఆడిపోనాయి, బేగింటికెళ్ళి దిష్టి తీయాలి అనుకుంటూ ఇంటి వైపు నడక మొదలుపెట్టాడు పడమటయ్య. మీరింతవరకు డ్యాగ కథ విన్నారు. రచన శ్రీ బొడ్డేడ బలరామస్వామి. ఫోన్ 8919707141. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నమస్తే తెలంగాణ బతుకమ్మ 2024 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.